హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ప్రముఖ ఎంఎన్సీ సంస్థలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అనేది జరిగాయి. సో అయితే ఇందులో వీళ్ళు వాయిస్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్ అనే పోస్టులు అనేది భర్తీ చేశారు. అంటే లైక్ మనకి మెయిల్స్ పంపించేది, కాల్స్ మాట్లాడేది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది. సో మనకి ఇందులో మంచి శాలరీతో పాటు అలాగే మనకి మంచి మెడికల్ అలవెన్సెస్, పిఎఫ్ అనేది ఉంటుంది, ఈఎస్ఐ కూడా ఉంటుంది. చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు, వర్క్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడాను. అయితే కేవలం మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, ఎంత శాలరీ ఇస్తారు, మనకి డ్యూటీ టైమింగ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయినింగ్ అనేది చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అయితే మీకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి విఎక్స్ఐ ఉంది కదా. సో ఈ విఎక్స్ఐ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ ఇమీడియట్ జాయినర్స్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ ఇమీడియట్ జాయినర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ అయితే ఉంది కదా, ఇది వీళ్ళ యొక్క సంస్థ. సో ఈ విఎక్స్ఐ గ్లోబల్ సంస్థ అనేది మనకి చాలా మంచి ఆపర్చునిటీని అయితే ఇస్తుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ నో విర్చువల్ ఇంటర్వ్యూ, శాలరీ ఫ్రెషర్స్ 2,50,000 అయితే పర్ యానం అయితే ఉంటుందట. పర్ యానము 2,50,000 అయితే వస్తుంది. టేక్ హోము, నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట. సో ఇది ఇక్కడ నో విర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో మీకు చాలా మంచి బెస్ట్ ఇది. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఇచ్చారు, ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, నార్మల్ ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే కావాలని అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం అడగట్లేదు. నార్మల్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ కూడాను. అలాగే ఇక్కడ మొత్తం టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 1.2 to 2.5 lakh పర్ యానం అయితే ఇచ్చారు ఇక్కడ శాలరీస్. అలాగే మనకి పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే వర్క్ అనేది ఉంటుంది. సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్, ఫ్రెషర్స్, చార్ట్ సపోర్టు, నాన్ వాయిస్ చార్ట్ ప్రాసెస్. ఇక్కడ చార్ట్ ప్రాసెస్ అంటే మీకు మెయిల్స్ పంపడం కానీ, అండ్ ఆల్సో ఏవైనా వాట్సాప్లో కొన్ని మెసేజెస్ పంపించడం కానీ, వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోషన్ చేయడం కానీ, సో ప్రమోట్ చేసి ఇట్లాంటివన్నీ కూడా వర్క్ అనేది ఉంటుంది. అండ్ కాల్స్ సమ్ టైమ్స్ ఎవరైనా కస్టమర్స్ కాల్ చేస్తే దానికి మీరు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, ఈ టైప్ ఆఫ్ అనేది వర్క్ అనేది మీకైతే ఉంటుంది. ఇక్కడ అదర్ కీ స్కిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈమెయిల్ సపోర్టు, కస్టమర్ సర్వీసు, నాన్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్, బీపీఓ నాన్ వాయిస్, కస్టమర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్టు, కస్టమర్ కేరు, ఇంటర్నేషనల్ ప్రాసెస్. సో ఇట్లా ఉంటుంది మెయిన్ వచ్చేసరికి. నేను ఇప్పటి వరకు చెప్పాను కదా అదర్ కీ స్కిల్స్ ఇవి. అండ్ మనకి వీళ్ళు ఇంటర్వ్యూ అనేది చేస్తారు. అంటే నో విర్చువల్ ఇంటర్వ్యూ అంటే మరీ హైగా ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు, నార్మల్గానే మీకు బేసిక్ ఇంటర్వ్యూ అంటే మీ యొక్క నార్మల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉంటారు, సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ అనేది మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో అదొకటి. అయితే మీకు ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు, ఏమిచ్చారు చూడండి. సో 10th ఫిబ్రవరి నుంచి 14th ఫిబ్రవరి వరకు అయితే మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే, మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది చేస్తారు. అది కూడా ఎక్కడ ఇచ్చారు, విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిక్రూట్మెంట్ హబ్, గ్రౌండ్ ఫ్లోర్, వేగా బ్లాకు అండ్ ఎస్కెండర్ ఐటీ పార్క్, గేట్ నెంబర్ 5, ఎయిన్బోరిట్ మాల్ రోడ్,
మాదాపూర్ హైదరాబాద్ అనేది ఇచ్చారు. సో అది అడ్రస్ మనకి వెన్యూ, అక్కడ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. కాంటాక్ట్ వాసవి చిత్ర అయితే వీళ్ళ యొక్క ఇదైతే ఇచ్చారు. వీళ్ళకి మీరు కాల్ చేసి కూడా అడగొచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వీళ్ళైతే ఇస్తారు. సో అది. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వాట్ వీ విల్ డూ వచ్చేసరికి ఏంటంటే, హాయ్ హాల్, వీ విష్ టు ఇన్వైట్ యూ ఎక్స్ప్లోర్ exciting opportunity with VXA Global Solution. Below are the details for your quick references అయితే ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, వీఆర్ హైరింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ షార్ట్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్, ఎసెంటియల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఆఫ్టర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఏం లేదండి, ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్. సో ఎవరికైనా కస్టమర్కి మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అండ్ ఏమైనా ట్రబుల్ షూటింగ్స్, ఒక కస్టమర్ కాల్ చేస్తే ట్రబుల్ షూటింగ్స్, ఎంక్వైరీస్ ఇవన్నీ చేస్తే దానికి మీరు రెస్పాండ్ అవ్వాలి. అండ్ డాక్యుమెంటేషన్స్ చేయడం, అలాగే కంప్యూటింగ్ అండ్ టెక్నికల్ మనకి రెస్పాండ్, కస్టమర్ ఎంక్వైరీస్ ఏవైనా ఉన్నాయనుకో దాన్ని కూడా మీరు చేయాలి. అండ్ రెగ్యులర్ రివ్యూస్ అనేది అన్నీ చూసుకోవాలి, ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రెగ్యులర్ రివ్యూస్ వస్తుంటాయి అండ్ ఫీడ్బ్యాక్స్ అవన్నీ వస్తుంటాయి కదా, వాటిని మీరు ఇంప్రూవ్ అనేది చేయాలంటాం. అండ్ ఇన్ఫార్మ్ కస్టమర్ ఆన్ ద స్టెప్ ద ఫాలోయింగ్, ఎక్స్ప్లోయిట్ సర్వీస్ ఆన్ ద కంపెనీ అనేది ఇచ్చారు. సో అది. అండ్ క్యాండిడేట్ షుడ్ బి బిల్లింగ్ యూ వర్క్ ఇన్ ద నైట్ రొటేషనల్ షిఫ్ట్స్. సో ఇందులో మనకి రొటేషనల్ వర్క్ అనేది ఉంటుంది. సో అదొకటి మీరైతే చూసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఎడ్యుకేషను ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఓన్లీ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ షార్ట్ ప్రాసెస్, ఓన్లీ ఇక్కడ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్డ్కి అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్. సో మినిమమ్ ఆఫ్ 2 years కాలేజ్ ఎడ్యుకేషన్. అంటే మినిమమ్ ఆఫ్ 2 years కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్, 12th పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్. ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్, ఫ్లూయెన్సీ, కమ్యూనికేట్ విత్ కస్టమర్స్, కంపేర్డ్ అండ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ గ్రామర్, టైపింగ్ స్పీడ్ 40 word per minute, 90% అక్యురెన్స్ అయితే ఇచ్చారు. సో అదొకటి మీరు చూసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా వచ్చి ఉండాలి, టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. జస్ట్ 12th class పాస్ అయిన వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో టైపింగ్ బేసిక్గా వచ్చి ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఏమిచ్చారు చూడండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. వాల్కిన్ డీటెయిల్స్ మండే టు ఫ్రైడే అనేది ఉంటుంది, టైమింగ్స్ 10 to 1 PM, అండ్ విర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. అండ్ 2.5 lakh per annum అండ్ 2.50 వరకు అయితే ఉంటుంది per annum. అండ్ నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయంట. ఇంటర్వ్యూ రౌండ్స్, HR స్క్రీనింగు, టైపింగ్ టెస్టు, ఆపరేషన్స్ రౌండ్, వేర్సెంట్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ డాక్యుమెంట్ టు క్యారీ, మీతో పాటు రెజ్యూమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి, విత్ ఆల్సో జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. సో అది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైన క్లిక్ చేసేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళతో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు, అప్లై అనేది చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.